రైట్ అమ్మా. సో సెట్ 11 ఆఫ్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్. 79 నుంచి అరౌండ్ 94 వరకు వెళ్తాం ఇవాళ. అందులో రూల్ నెంబర్ 79 చూద్దాం. రూల్ నెంబర్ 79. సో రూల్ నెంబర్ 79 ఏం చెప్తుంది? రూల్ ఫర్ ఆన్ టు. నిన్న 2 చూసాము, సో ఇవాళ ఆన్ టు. యూజ్ ఆన్ టు షో మూమెంట్ టువర్డ్స్ ద సర్ఫేస్. ఆన్ టు ఎప్పుడు వాడాలి? మూమెంట్ టువర్డ్స్ ద సర్ఫేస్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు. లైక్ వెన్ సంథింగ్ గోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ఆన్ టాప్ ఆఫ్ అనదర్. ఒక దాని నుంచి, ఇక్కడ ఆన్ అనే పదం ఇంపార్టెంట్. ఆన్ అనే పదం ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు? ఒక సర్ఫేస్ పైన. సో ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే దానికి టచ్ అవుతూ దాని మీద ఉంది అని అర్థం. దాన్ని టచ్ అవుతూ దాని మీద ఉందని. ఇప్పుడు ఆన్ టు అంటే అర్థం ఏంటి? ఆ సర్ఫేస్ మీదకి అని. ఆ సర్ఫేస్ మీదకి అని అర్థం. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్ అంటే టేబుల్ మీదకి జంప్ చేసింది. టేబుల్ మీదకి జంప్ చేసింది. హీ త్రూ ద బ్యాగ్ ఆన్ టు ద బెడ్. హీ త్రూ ద బ్యాగ్ ఆన్ టు ద బెడ్ అంటే బెడ్ మీదకి బ్యాగ్ విసిరింది, మీదకి. షీ స్లిప్డ్ ఆన్ టు ద ఫ్లోర్. ఫ్లోర్ మీదకి పడింది. ఓకే, స్లిప్డ్ ఆన్ ది ఫ్లోర్ అంటే ఫ్లోర్ మీద పడింది అని అర్థం. ఆన్ టు ద ఫ్లోర్ అంటే స్లిప్ అయిపోయి ఫ్లోర్ మీదకి పడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పై ఫ్లోర్ లో ఉన్న అమ్మాయి స్లిప్ అయిపోయి కింద ఫ్లోర్ మీద పడితే ఇలా వాడాలి. నువ్వు ఫ్లోర్ మీద నడుస్తూ పడిపోయావు అనుకో, ఆన్ అంటే సరిపోదు. మీకు అర్థమైందా? షీ స్లిప్డ్ ఆన్ ది ఫ్లోర్ అంటే ఫ్లోర్ మీద నడుస్తూ కాల్ జారి పడిపోయింది. ఆన్ టు అక్కర్లేదు, అక్కడ మూమెంట్ లేదు. మామూలుగా ఆన్ టు అంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ పడింది. పై నుంచో పక్క నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఆ ఫ్లోర్ మీద పడింది. అలాంటప్పుడు మనం ఆన్ టు వాడాలి. సో చాలా సార్లు ఏంటంటే మనకి ఈ ఆన్ ఆన్ టుకి కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి, ద బాయ్ జంప్డ్ ఆన్ ద బెంచ్. జంప్డ్ ఆన్ ద బెంచ్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ ఎర్రర్ అనేది పక్కన పెట్టండి, మీనింగ్ అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జంప్డ్ ఆన్ ద బెంచ్? చెప్పండి. బాయ్ జంప్డ్ ఆన్ ద బెంచ్ అంటే అర్థం ఏంటి? జంప్డ్ ఆన్ ద బెంచ్, ఆన్ టు అనలేదు, జంప్డ్ ఆన్ ద బెంచ్ అంటే బాయ్ బెంచ్ మీదే ఉన్నాడు, ఉండే దాని మీద గెంతాడు. అర్థమైందా? ద బాయ్ జంప్డ్ ఆన్ ద బెంచ్ అంటే బెంచ్ మీదే ఉన్నాడు, బెంచ్ మీద గెంతాడు. బెంచ్ మీదే ఉండి అక్కడ గెంతాడు అని అర్థం. దాని మీద జంప్ చేశాడు అని అర్థం. బెంచ్ మీద పడ్డాడని కాదు, బెంచ్ మీదకి పడ్డాడని కాదు. ఈజ్ ఆల్రెడీ ఆన్ ద బెంచ్, అక్కడ నుంచి జంప్ చేశాడు. విజువలైజ్ చేసుకోండి, మీరు ఇమాజిన్ చేసుకోండి. ఒక బెంచ్, ఆ బెంచ్ మీద ఒక బాయ్, ఆ బాయ్ బెంచ్ మీద గెంతాడు. అది జంప్డ్ ఆన్ ద బెంచ్ అంటే మీనింగ్. మీ మీనింగ్ ఒకవేళ మీరు చెప్పాలనుకున్నది బెంచ్ మీదకి పడ్డాడు అని చెప్పడం మీ ఉద్దేశం అయితే జంప్డ్ ఆన్ టు చెప్పాలి. ఆడు వేరే ప్లేస్ లో ఉన్నాడు, అక్కడ నుంచి బెంచ్ మీదకి జంప్ చేశాడు. బెంచ్ మీదకి జంప్ చేశాడు, బెంచ్ మీద జంప్ చేశాడు. డిఫరెన్స్ ఉందా లేదా? బెంచ్ మీద జంప్ చేశాడంటే ఆల్రెడీ బెంచ్ మీదే ఉన్నాడు, ఆల్రెడీ బెంచ్ మీదే ఉన్నాడు, అక్కడ గెంతాడు. బెంచ్ మీదకి అంటే ఎక్కడి నుంచో బెంచ్ మీదకి జంప్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఈజ్ ఇట్ ఆడిబుల్? am I audible online? Yes, sir. గుడ్. అర్థమైంది కదమ్మా చెప్పిన పాయింట్? అలాగే నెక్స్ట్ చూడండి అమ్మా, ద బుక్ ఈజ్ ఆన్ టు ద షెల్ఫ్ అని రాశాడు. అలా అనొచ్చా? షెల్ఫ్ మీద ఉంది అని చెప్పడం మన ఉద్దేశం. ఆన్ అంటే సరిపోద్ది, ద బుక్ ఈజ్ ఆన్ ద షెల్ఫ్ అనాలి. ఆన్ టు ద షెల్ఫ్ అనే దానికి మీనింగే లేదు. బుక్ షెల్ఫ్ మీదకి అని అనం కదా, షెల్ఫ్ మీద ఉంది, మూమెంట్ లేదు అక్కడ. ఓకే, ఆన్ ది షెల్ఫ్ అంటే సరిపోతుంది. సో ఆన్ టు అనేది మూమెంట్ ఉన్నప్పుడు వాడతాము, ఆన్ అనేది పొజిషన్ లేదా లొకేషన్ చెప్పినప్పుడు వాడతాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పొచ్చు, సార్ షీ స్లిప్డ్ ఆన్ ద ఫ్లోర్ అన్నప్పుడు మూమెంట్ ఉంది కదా అని. అక్కడ పాయింట్ ఏంటంటే ఫ్లోర్ మీద పడింది అంతే. ఫ్లోర్ మీద, పొజిషన్, యూఆర్ రెఫరింగ్ టు పొజిషన్. సార్ ఉండండి. యా,
ఇది అయిపోయింది కదా 79. నౌ 80. నౌ 80 చూడండి. యూజ్ ఇంటూ రూల్ ఏంటి ఇక్కడ? ఇంటూ. యూజ్ ఇంటూ టు షో మూమెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. గుర్తుపెట్టుకోండి. ఆన్ టు అంటే ఏంటి? ఒక సర్ఫేస్ వేరే చోట నుంచి వచ్చి టప్ అని పడ్డావు, ఇది ఆన్ టు. సర్ఫేస్ మీదకి పడ్డావు, సర్ఫేస్ ఇంపార్టెంట్. ఆన్ వచ్చిందంటే సర్ఫేస్, ఒక సర్ఫేస్ మీదకి వేరే చోట నుంచి వచ్చి పడ్డావు, అది ఆన్ టు. ఇంటూ అంటే అర్థం ఏంటమ్మా? బయట నుంచి లోపలికి వచ్చావు, ఒక ఎన్క్లోజ్డ్ ప్లేస్, బయట నుంచి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్, ఇది ఇంటూ, ఇది ఆన్ టు. బయట నుంచి లోపలికి ఇంటూ. వెన్ సంథింగ్ ఎంటర్స్ ఎ స్పేస్ ఆర్ ఏరియా, ఎక్కడి నుంచో ఒక స్పేస్ లేదా ఏరియాకి వచ్చావు, ఎంటర్ అయ్యావు అని అర్థం. అవుట్ సైడ్ టు ఇన్సైడ్. షీ వాక్డ్ ఇన్ టు ద రూమ్. షీ వాక్డ్ ఆన్ టు ద రూమ్ అనకూడదు. ఆన్ టు ద రూమ్ అంటే అర్థం ఏంటి? రూమ్ మీదకి మీనింగ్ లేదు. షీ వాక్డ్ ఆన్ ద రూమ్ అనుకో, రూమ్ మీద నడుస్తోంది. షీ వాక్డ్ ఆన్ ద రూమ్ అంటే అర్థం ఏంటి? రూమ్ మీద అంటే రూమ్ పైకప్పు మీద నడుస్తుంది అని అర్థం. షీ వాక్డ్ ఇన్ ద రూమ్ అనుకో, రూమ్ లోపల నడుస్తోంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, షీ వాక్డ్ ఇన్ ద రూమ్ అంటే రూమ్ లోపల నడుస్తోంది. షీ వాక్డ్ ఆన్ ద రూమ్ అంటే రూమ్ పైన నడుస్తోంది. షీ వాక్డ్ ఇన్ టు ద రూమ్ అంటే బయట నుంచి రూమ్ లోకి వచ్చింది. అర్థమైందా? షీ వాక్డ్ ఇన్ టు ద రూమ్. ఇప్పుడు నేను క్లాస్ లోకి వచ్చాను బయట నుంచి, నేను బయట నుంచి క్లాస్ లోపలికి వచ్చాను. సో ఐ వాక్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఇప్పుడు నేను క్లాస్ లో నడుస్తున్నాను, ఐఎమ్ వాకింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇప్పుడు నడుస్తుంది, ఐఎమ్ వాకింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. నేను బయట నుంచి వచ్చినప్పుడు ఐ వాక్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. సో యూజ్ ఇన్ టు వెన్ దెర్ ఇస్ నో మూమెంట్. సారీ పైకి ఎర్రర్లోకి వెళ్ళిపోయాం. హీ జంప్డ్ ఇన్ టు ద పూల్. పూల్ లోపలికి జంప్ చేశాడు, స్విమ్మింగ్ పూల్ లోపలికి బయట నుంచి జంప్ చేశాడు. ద క్యాట్ ర్యాన్ ఇన్ టు ద హౌస్. బయట నుంచి ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ పిల్లి వచ్చింది. పోర్ ద మిల్క్ ఇన్ టు ద గ్లాస్. గ్లాస్ లోపలికి మిల్క్ వేసి. కొన్నిసార్లు ఇంటూ బదులు ఇన్ వాడేస్తారు. మూమెంట్ ఉన్నప్పుడు ఇంటూ వాడాలి. చూడండి, హీ వెంట్ ఇన్ ద రూమ్ కాదు, హీ వెంట్ ఇన్ టు ద రూమ్. రూమ్ లోపలికి వెళ్ళాడు అని చెప్పాలంటే హీ వెంట్ ఇన్ టు ద రూమ్ అనాలి, ఇన్ ద రూమ్ కాదు. రూమ్ లోపలికి వెళ్ళాలంటే ఏం చెప్పాలి? వెంట్ ఇన్ టు ద రూమ్. అలాగే మూమెంట్ లేనప్పుడు ఇంటూ వాడకూడదు. ఇప్పుడు చూడండి, ద బుక్స్ ఆర్ ఇన్ టు ద బ్యాగ్ అనకూడదు, ద బుక్స్ ఆర్ ఇన్ ద బ్యాగ్. ఇక్కడ మూమెంట్ లేదు, బుక్స్ బ్యాగ్ లోపల ఉన్నాయని చెప్పడం మన ఉద్దేశం. అప్పుడు ఏం చెప్పాలి? ద బుక్స్ ఆర్ ఇన్ ద బ్యాగ్. ఇన్ టు ద బ్యాగ్ అనకూడదు. ద బుక్స్ ఆర్ ఇన్ ద బ్యాగ్ అంటే సరిపోద్ది, ఇన్ టు ద బ్యాగ్ అనకూడదు. ఇంటూ అనేది దేనికి? మూమెంట్ ఉండాలి బయట నుంచి లోపలికి. ఇన్ అనేది పొజిషన్, లోపల అనే పొజిషన్ అంతే. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్ ఆన్లైన్? Just tell me. Good. Next rule చూడండి. రూల్ నెంబర్ 81. అవుట్ ఆఫ్. అవుట్ ఆఫ్ అనేది ఎప్పుడు వాడాలి? అవుట్ ఆఫ్. అవుట్ ఆఫ్ ఇంటూ ఆపోజిట్ లాగా, బయట నుంచి లోపల నుంచి బయటికి. అవుట్ ఆఫ్ లోపల నుంచి బయటికి. షో మూమెంట్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. వెన్ సంథింగ్ లీవ్స్ ఆర్ కమ్స్ అవుట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ నుంచి నేను బయటికి వెళ్ళిపోయాను. ఎమ్మెల్యేస్ వాక్డ్ అవుట్ ఆఫ్ అసెంబ్లీ. అసెంబ్లీ నుంచి బయటికి నడుచుకొని వెళ్ళిపోయారు. సో వెన్ సంథింగ్ లీవ్స్ ఆర్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ స్పేస్. ఎగ్జాంపుల్, షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. రూమ్ లోంచి వెళ్ళిపోయింది. తెలుగులోకి పెట్టుకుంటే మీకు ఈజీ గుర్తుంటది. ద బర్డ్ ఫ్లూ అవుట్ ఆఫ్ ద కేజ్. కేజ్ నుంచి, కేజ్ అంటే ఏంటి? బర్డ్ లోపల పెడతాం కదా, అది కేజ్. కేజ్ నుంచి బయటికి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. హీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద పూల్. పూల్ నుంచి జంప్ చేసుకొని వచ్చేసాడు. జంప్డ్ అవుట్ ఆఫ్ ద పూల్. నెక్స్ట్, టేక్ ద బుక్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. టేక్ ద బుక్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. బ్యాగ్ లోంచి బుక్ బయటికి తీయడం. బ్యాగ్ లోంచి బుక్ బయటికి తీయడం. సో అవుట్ ఆఫ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? అవుట్ ప్లస్ మూమెంట్, బయటికి విత్ మూమెంట్. సో కొన్నిసార్లు షీ కేమ్ ఫ్రమ్ ద రూమ్ అంటాం. ఇది తప్ప అంటే తప్పేమీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటూ పెట్టానంటే అది ఎర్రర్ అని కాదు. మీరు గుర్తుపెట్టుకొని, సార్ షీ కేమ్ ఫ్రమ్ ద రూమ్ అంటే మీరు అక్కడ ఎర్రర్ చెప్పారు. ఎర్రర్ కాదు, కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది
రూమ్ లోంచి బయటకు వచ్చేసింది అక్కడ నుంచి బయటకు వచ్చేసింది అని చెప్పడం మీ ఉద్దేశం అయితే షీ కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అని చెప్పాలి. తను ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడం మీ ఉద్దేశం అయితే షీ కేమ్ ఫ్రమ్ ద రూమ్ అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, షీ కేమ్ ఫ్రమ్ ద రూమ్ అంటే తను ఎక్కడి నుంచి వచ్చింది, రూమ్. ఇప్పుడు క్వశ్చన్ బట్టి ఎక్కడి నుంచి వచ్చింది తను అంటే రూమ్ లోంచి వచ్చింది, అప్పుడు షీ కేమ్ ఫ్రమ్ ద రూమ్ అని చెప్తాం. రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పడం మీ ఉద్దేశం అయితే షీ కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్. రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పడం ఉద్దేశం అయితే అవుట్ ఆఫ్ ద రూమ్. రూమ్ లోంచి వచ్చింది అని చెప్పడం ఉద్దేశం అయితే షీ కేమ్ ఫ్రమ్ ద రూమ్. అంటే ఆరిజిన్, మీ ఫోకస్ అనేది, ఇఫ్ ద ఫోకస్ ఈజ్ అన్ ఆరిజిన్, మూమెంట్ ఫోకస్ కాదు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఫోకస్, అప్పుడు ఫ్రమ్. మూమెంట్ ఫోకస్ బయటికి వచ్చిందని చెప్పడం మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి, రూమ్ నుంచి బయటకు వచ్చింది అని చెప్పడం మెయిన్ పాయింట్ అయితే, బయటకు వచ్చింది అనేది మెయిన్ పాయింట్ అయితే అవుట్ ఆఫ్, ఎక్కడి నుంచి రూమ్ నుంచి వచ్చింది అని చెప్పడం ఉద్దేశం అయితే ఫ్రమ్. అదే అలాగే ద కీస్ ఆర్ అవుట్ ఆఫ్ మై పాకెట్ అనకూడదు, ద కీస్ ఆర్ ఇన్ మై పాకెట్. అంటే నా పాకెట్ లో ఉన్నాయి అంటే ఇన్, అవుట్ ఆఫ్ మై పాకెట్ అంటే పాకెట్ నుంచి బయటకు వచ్చాయని, పాకెట్ నుంచి బయటకు వచ్చాయని అంటే ఇక్కడ పాయింట్ ఇంటూ పెట్టేశాను కదా, తప్పని కాదు అక్కడ. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, అది తప్పు అని కాదు, మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి. ఇప్పుడు నా జేబులో కీస్ ఉన్నాయని చెప్పడం మీ ఉద్దేశం అనుకోండి, ద కీస్ ఆర్ అవుట్ ఆఫ్ మై పాకెట్ అని అనకూడదు. అవుట్ ఆఫ్ మై పాకెట్ అంటే బయటకు వచ్చాయని అర్థం, లోపల ఉన్నాయి అంటే ఇన్ మై పాకెట్ అంటే చాలు, మూమెంట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇది. జేబులో ఉన్న కీస్ కాస్త బయటకు వచ్చాయి, బయట పడిపోయాయి అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, ద కీస్ ఆర్ అవుట్ ఆఫ్ మై పాకెట్. అర్థమైందా? ఇంటూ పెట్టాను కదా తప్పు అని కాదు, కాంటెక్స్ట్ బట్టి మీరు చూడాలి. క్లియర్ కదా మా ఆన్లైన్? సో నా ఎక్స్ప్లెనేషన్, తెలుగు ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంపార్టెంట్, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇస్ దట్ క్లియర్ ఆన్లైన్? గుడ్. 82 రూల్ ఫర్ OFF ఆఫ్. ఆఫ్ ఎప్పుడు వాడాలి? OF కాదు, OFF. OFF ఆఫ్ ఎప్పుడు వాడాలి? వెన్ సంథింగ్ మూవ్స్ అవే ఫ్రమ్ ఏ సర్ఫేస్, హారిజాంటల్ కావచ్చు, వెర్టికల్ కావచ్చు. వెన్ సంథింగ్ మూవ్స్ అవే ఫ్రమ్ ఏ సర్ఫేస్, ఒక సర్ఫేస్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పడానికి, హారిజాంటల్ కానీ వెర్టికల్ కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ హీ ఫెల్, ఇక్కడ సర్ఫేస్ ఇంపార్టెంట్ అమ్మా. హీ ఫెల్ ఆఫ్ ద ladder. ladder వెర్టికల్, ladder అంటే వెర్టికల్ సర్ఫేస్ లాగా, ladder మీద నుంచి పడ్డాడు. ఆఫ్ ద ladder అంటే ladder మీద నుంచి పడ్డాడు. ప్లీజ్ టేక్ యువర్ ఫీట్ ఆఫ్ ద టేబుల్, టేబుల్ మీద నుంచి నీ కాల్ తీయు. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద బెడ్, బెడ్ మీద నుంచి క్యాట్ జంప్ చేసింది. షీ గాట్ ఆఫ్ ద బస్, బస్సు మీద నుంచి తను దిగిపోయింది. ఆఫ్ అంటే బయటకు వచ్చేయడమే. అవుట్ ఆఫ్ ఆల్రెడీ మనం చూసాం, ఇక్కడ అవుట్ ఆఫ్ కి ఆఫ్ కి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. అవుట్ ఆఫ్ బయటకే, ఆఫ్ బయటకే. అవుట్ ఆఫ్ ఎప్పుడు, ఆఫ్ ఎప్పుడు చూడండి ఒకసారి. హీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద టేబుల్ అనొచ్చా? టేబుల్ అనేది ఏంటి? సర్ఫేస్ మీద నుంచి పడ్డం అనేది ఆఫ్ వాడాలి. హీ జంప్డ్ ఆఫ్ ద టేబుల్, అవుట్ ఆఫ్ వాడకూడదు. సో ది జంప్డ్ ఆఫ్ ద టేబుల్ రాయాలి. షీ టుక్ ద గ్లాస్ ఆఫ్ హర్ బ్యాగ్ అనొచ్చా? అనకూడదు. అవుట్ ఆఫ్ ఎప్పుడు? ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్. బ్యాగ్ లోపల నుంచి గ్లాస్ బయటికి తీసాం, ఇప్పుడు అవుట్ ఆఫ్ వాడాలి. సర్ఫేస్ నుంచి బయటకు ఉన్నప్పుడు OFF ఆఫ్ వాడాలి. అర్థమైందా? బ్యాగ్ ఉంది, బ్యాగ్ లో గ్లాస్ ఉంది, ఇక్కడ నుంచి గ్లాస్ బయటికి తీసాం, ఇప్పుడు ఏది వాడాలి? ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి అవుట్ ఆఫ్ వాడాలి. ఒక ఎఫ్ఏ, 2 F'లు కాదు, ఒక ఎఫ్ఏ. అలా కాకుండా ఇక్కడ నుంచి వీడు పడ్డాడు, ఇప్పుడేంటి? లేకపోతే ఇక్కడ గ్లాస్ ఉంది, ద గ్లాస్ ఫెల్ ఆఫ్ ద సర్ఫేస్ ఇది, సర్ఫేస్ నుంచి గ్లాస్ కింద పడింది, అప్పుడేంటి? ఆఫ్. ఎందుకు? సర్ఫేస్ నుంచి పడింది, OFF. అలా కాకుండా లోపల నుంచి బయటకు వచ్చింది, అవుట్ ఆఫ్. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? ద బాల్ రోల్డ్ అవుట్ ఆఫ్ ద షెల్ఫ్ అనకూడదు, ఆఫ్ ద షెల్ఫ్. ఇది షెల్ఫ్, బాల్ రోల్ అయ్యి ఇలా పడిపోయింది. సర్ఫేస్ షెల్ఫ్ మీద నుంచి పడిపోయింది, ఏం చెప్తాం? OFF.
అదే షెల్ఫ్ లోపల నుంచి బాల్ బయటకు వచ్చింది అనుకోండి, అవుట్ ఆఫ్. ద బాల్ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద షెల్ఫ్. షెల్ఫ్ లోపల నుంచి బయటకు వస్తే అవుట్ ఆఫ్, షెల్ఫ్ మీద నుంచి పడిపోతే ఓఎఫ్ఎఫ్ ఆఫ్. కాంటెక్స్ట్ అంటే నువ్వు నీకు సందర్భం ఏంటి, రెండు కరెక్టే, సందర్భం ఏంటి. నువ్వు ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని కాదు, అక్కడ కాంటెక్స్ట్ ఇచ్చేస్తాడు కొన్నిసార్లు, ఆ కాంటెక్స్ట్ లో ఏది ఫిట్ అవుతుందో మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ బాల్ ఇన్సైడ్ ద షెల్ఫ్, ఫుల్ స్టాప్ పెట్టాడు. ద బాల్ వాజ్ పుల్డ్ ఆఫ్ అనకూడదు, పుల్డ్ అవుట్ ఆఫ్ అనాలి. లోపల ఉందని చెప్పాడు కాబట్టి, అర్థమైందా? ద బాల్, దెర్ ఇస్ ఎ బాల్ ఆన్ ద షెల్ఫ్ అని ఇచ్చాడు. తర్వాత ద బాల్ ఫెల్ అవుట్ ఆఫ్ ద షెల్ఫ్ అనకూడదు, ఫెల్ ఆఫ్ ద షెల్ఫ్ అనాలి. ఎందుకు? షెల్ఫ్ మీద ఉంది కాబట్టి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అండ్ దెన్ యూజ్ ఇట్. ఇవి ప్రిపోజిషన్స్, చాలా టఫ్. ఇంటూ, ఆన్ టు, ఇన్, ఆఫ్, అందుకే చెప్తున్నాను ఇవన్నీ యాడ్ చేశాను రూల్స్ లో కావాలనే, ఎందుకంటే మీరు ఎక్కువగా కంగారు పడేది ప్రిపోజిషన్స్. అండ్ ఐ ఆల్సో యాడెడ్ కనెక్టర్స్, కంజంక్షన్స్, బట్, ఎట్, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, ఆల్దో, దో, హౌఎవర్, అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేశాను. సో మీకు అంటే ఎగ్జామ్లో ఎక్కువగా ప్రిపోజిషన్స్ ఎందుకు పెట్టారంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కొన్ని పెట్టాను. అలాగే కనెక్టర్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, కంజంక్షన్స్. అది ఎగ్జామ్లో మీకు రూల్స్ ప్రకారమే కాదు, కనెక్టర్స్ లో కూడా మీకు వస్తాయి కాబట్టి అవి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవాళ అవన్నీ కవర్ చేయబోతున్నాం. సో ఫుల్ అటెన్షన్ పే చేయండి. క్లియర్ కదమ్మా ఇక్కడ వరకు? అలైన్. నెక్స్ట్ అక్రాస్, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. అక్రాస్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, కామన్ మిస్టేక్స్ అవాయిడ్ని బట్టి కొట్టేది నేను రాసినవి, అది కాంటెక్చువల్ గా వాటిని చూడాలి. అలా యాజ్ టీజ్ గా మీరు మెమరైజ్ చేస్తారంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్రాస్ ఏంటమ్మా? ఒక సైడ్ నుంచి, ఒక పక్క నుంచి ఇంకో పక్కకి, ఇది రోడ్ అనుకోండి, నువ్వు ఇటు పక్క నుంచి ఇటు పక్కకు వచ్చావు అనుకో, అది అక్రాస్. లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, ఏదైనా కావచ్చు. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి, మూవ్ ఫ్రమ్ వన్ సైడ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ఎ ఫ్లాట్ ఓపెన్ ఏరియా సర్ఫేస్. ఒక సర్ఫేస్ కానీ ఓపెన్ ఏరియా కానీ ఏదైనా సరే, మీరు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి మూవ్ అవుతున్నారంటే యూ కెన్ యూస్ అక్రాస్. యూ కెన్ యూజ్ ఇట్ విత్ రోడ్స్, రివర్స్, ఫీల్డ్స్, బ్రిడ్జెస్, ఓపెన్ స్పేసెస్, దేనికైనా వాడచ్చు. షీ వాక్డ్ అక్రాస్ ద స్ట్రీట్ అంటే అర్థం ఏంటి? ఇది వీధైతే ఇలా నడిచింది, అక్రాస్ వీధి. ద బోట్ సైల్డ్ అక్రాస్ ద రివర్, రివర్ కి అక్రాస్, ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి అన్నట్టు, అక్రాస్ ద రివర్. రివర్ తో పాటు వెళ్ళదు బోటు, ఒక ఒడ్డు నుంచి రివర్ ని క్రాస్ చేసి ఇంకో ఒడ్డుకి వెళ్తుంది. అంటే క్రాసింగ్ అనేది ఇంపార్టెంట్, ఒక చోటు నుంచి ఇంకో చోటు క్రాసింగ్. ద ర్యాన్ అక్రాస్ ద ఫీల్డ్, ఫీల్డ్ కి ఒకవైపు నుంచి ఇంకో వైపుకి పరిగెత్తారు. ఐ లుక్డ్ అక్రాస్ ద రూమ్ అండ్ సా హిమ్, రూమ్ కి ఒక చివరి నుంచి ఇంకో చివరికి చూశాను, ఇంకో చివరి వాడు ఉన్నాడు. ఓకే, క్లియర్? ఆన్లైన్ ఈచ్ రూల్ కి అడుగుతాను, చెప్పండి, డౌట్ ఉంటే అడిగేయండి. గుడ్. అక్రాస్ అయిపోయింది కదా. నెక్స్ట్ త్రూ. కన్ఫ్యూజ్ అవుతారు, రెండు ఒకేలా అనిపిస్తాయి, అక్రాస్, త్రూ. యూజ్ త్రూ వెన్ సంథింగ్ మూవ్స్ ఇన్ సైడ్ అండ్ దెన్ కమ్స్ అవుట్ ద అదర్ సైడ్ ఆఫ్ అన్ ఎన్క్లోజ్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక గొట్టం అనుకోండి, ఇది ఒక గొట్టం, నువ్వు ఈ గొట్టం లోపలికి వెళ్ళావు, ఈ గొట్టంలో ట్రావెల్ చేసి గొట్టం బయటకు వచ్చేసావు, ఇది త్రూ. ఇది అక్రాస్, అక్రాస్. ఓకే, నువ్వు నది గుండా వెళ్తున్నావు అంటే త్రూ. నది ఒక ఇటు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్తున్నావు అంటే అక్రాస్. జనరల్గా నదిలోంచి అలా వెళ్ళిపోరు, ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్తారు, సో అక్రాస్ వాడతాం అనమాట. టన్నెల్ తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ టన్నెల్. మీరు ట్రైన్స్ గట్రా మీరు అరకెళ్ళారు అనుకోండి, వైజాగ్ నుంచి అరకెళ్ళినప్పుడు మధ్యలో టన్నెల్స్ వస్తాయి, అప్పుడు అక్రాస్ వాడకూడదు. ద ట్రైన్ వెంట్ త్రూ ద టన్నెల్స్, ఎందుకంటే టన్నెల్ కి ఒకవైపు ఎంటర్ అయ్యి టన్నెల్ అంతా ట్రావెల్ చేసి ఇంకోవైపు బయటకు వచ్చాం. అదే ఇక్కడ రాసాం, టు మూవ్ ఇన్సైడ్ అండ్ దెన్ కమ్ అవుట్ ఆఫ్ ది అదర్ సైడ్. ఒక సైడ్ లో ఎంటర్ అయ్యి ఇంకో సైడ్ నుంచి బయటకు వచ్చాడు, దట్ ఈస్ త్రూ. సో ఎక్కడ వాడతారు? టన్నెల్స్, ఫారెస్ట్, డోర్స్, క్రౌడ్స్, ట్యూబ్స్, బిల్డింగ్స్. అంటే బిల్డింగ్ గుండా వెళ్తున్నాను, జనాల మధ్యలో వెళ్తున్నాను,
డోర్స్, కాంటెక్స్ట్ బట్టి మీరు చూసుకోవాలి. చూడండి, ద ట్రైన్ వెంట్ త్రూ ద టనెల్, హీ వాక్డ్ త్రూ ద ఫారెస్ట్. వాక్డ్ అక్రాస్ ద ఫారెస్ట్ అని కూడా అనొచ్చు, అంటే అడవి గుండా వెళ్ళాడు అని చెప్పడం ఉద్దేశం. వాక్డ్ అక్రాస్ అంటే ఫారెస్ట్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాడు అని, అది కాంటెక్స్ట్ బట్టే. ఇది కరెక్ట్ అది తప్పని కాదు. ఒకవైపు నుంచి ఇంకో వైపు అంటే అక్రాస్, ఒక దగ్గర మొదలుపెట్టి అలా చివరికి వెళ్ళాడంటే ట్రూ. వి పుష్డ్ అవర్ వే త్రూ ద క్రౌడ్, క్రౌడ్ లోంచి వెళ్ళిపోయాము, గుంపులోంచి వెళ్ళిపోయాము. లైట్ పాస్ట్ త్రూ ద గ్లాస్, గ్లాస్లోకి ఎంటర్ అయ్యి గ్లాస్ నుంచి బయటకు వచ్చింది. గ్లాస్లోకి ఎంటర్ అయింది, గ్లాస్ నుంచి బయటకు వచ్చింది, అది పాస్ త్రూ ద గ్లాస్. హీ వాక్డ్ అక్రాస్ ద టన్నెల్ అనొచ్చా? త్రూ ద టన్నెల్. షీ వెంట్ త్రూ ద స్ట్రీట్, క్రాస్ చేస్తుంది అని చెప్పినప్పుడు ఇలా అనకూడదు. వెంట్ త్రూ ద స్ట్రీట్ అనకూడదని కాదు, కానీ క్రాస్ చేయడం అనేది మీ కాంటెక్స్ట్ అయితే త్రూ అని రాయకూడదు. ఒక స్ట్రీట్కి ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ఇటు నుంచి అటు, లెఫ్ట్ నుంచి రైట్కి లేదా రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చారు అంటే అప్పుడు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రీట్ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా ఉంది స్ట్రీట్, నువ్వు ఇక్కడ ఎంటర్ అయ్యి ఇలా బయటకు వచ్చావు, అప్పుడు త్రూ. అటు నుంచి ఇటు దాటి వచ్చావు అనుకో, రోడ్డు దాటుకుని వచ్చావు అనుకో, అది అక్రాస్. షీ వెంట్ అక్రాస్, కాంటెక్స్ట్. అందుకే చెప్తున్నాను, ఇవి చూసి మీరు కంగారు పడకండి, మెమరైజ్ చేసేకండి, జస్ట్ అండర్స్టాండ్. నేను అందుకే డ్రాయింగ్స్ వేసి చెప్తున్నాను, అండర్స్టాండ్ చేసుకోండి అంతే. దే వాక్డ్ అక్రాస్ ద ఫారెస్ట్ అనకూడదంటే అనొచ్చు, అడవికి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాడు అని చెప్పడం, అడవి దాటాడని చెప్పడానికి. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, మధ్యలో అడవి వచ్చింది, దాటుకొని వెళ్ళిపోయావు, అప్పుడు అక్రాసే. లేదా అడవిని ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, అడవి లోపల తిరుగుతున్నావు, అప్పుడు త్రూ. క్లియర్? అలైన్. సిమిలర్ గా అరౌండ్ చూడండి, అరౌండ్. యూజ్ అరౌండ్ when something moves in a circular path or goes along the edge or encircles something. దాని చుట్టూ తిరిగాడు అని చెప్పడానికి అరౌండ్ వాడతాం. ఆబ్స్టకల్స్, కార్నర్స్, బిల్డింగ్స్, ప్లేసెస్, పీపుల్. ఒక అడ్డంకి వచ్చింది, దాని పక్క నుంచి అలా వెళ్ళిపోయావు. ఒక పెద్ద రాయి ఉంది, నువ్వు వెళ్ళే దారిలో పెద్ద బండరాయి ఉంది, నువ్వు ఇలా వెళ్ళిపోయావు, అరౌండ్. అలాంటప్పుడు అరౌండ్ వాడతాం. ఓకే, అటు వచ్చిందా? ఓకే, ఎందుకు మారిపోయింది అసలు? నెక్స్ట్, వి వాక్డ్ అరౌండ్ ద పార్క్ చుట్టూ నడిచాం. హీ ర్యాన్ అరౌండ్ ద బిల్డింగ్ చుట్టూ పరిగెత్తాడు. ద వర్త్, ఇది తెలుసు మీకు, రివాల్వ్స్ అరౌండ్ ద సన్. డాగ్ ర్యాన్ అరౌండ్ ద ట్రీ, చెట్టు చుట్టూ తిరిగింది. ఓకే, అదే. ఇవి చూడండి, హీ వాక్డ్ అక్రాస్ ద బిల్డింగ్ టు అవాయిడ్ ఇట్, అప్పుడు ఏమనాలి? అరౌండ్ అనాలి. ఆ బిల్డింగ్ చుట్టూ, అంటే బిల్డింగ్ లోపలికి వెళ్ళకూడదని వాడి ఉద్దేశం. బిల్డింగ్ లోపలికి వెళ్ళకుండా చుట్టూ తిరిగి వెళ్ళిపోయాడు అవాయిడ్ చేయడానికి. క్రాస్ చేసినప్పుడు అరౌండ్ అనకూడదు, అక్రాస్ అనాలి. అలాగే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి చూసినప్పుడు అక్రాస్ అనాలి, అరౌండ్ అనకూడదు. ఓకే, ఇవి చూసి కంగారు పడకండి, జస్ట్ కాంటెక్చువల్ గా మీ కాంటెక్స్ట్ బట్టి మీరు ఆన్సర్ పెట్టుకోవాలి. 84 అయిపోయింది. 85, ఫ్రమ్ ఎప్పుడు వాడాలి? ఆరిజిన్కి వాడాలి. ఐ కేమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, నేను పలానా ప్లేస్ నుంచి వచ్చాను, ఆరిజిన్. అలాగే స్టార్టింగ్ పాయింట్ చెప్పడానికి ఫ్రమ్ వాడతాం. ఓకే, ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్, అక్కడి నుంచి ఇక్కడికి అన్నట్టు. అలాగే కాజ్, రీజన్ చెప్పడానికి, సెపరేషన్ చెప్పడానికి కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ సఫర్స్ ఫ్రమ్ ఏ కోల్డ్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటాం. కాజ్, మన జబ్బుకి కాజ్ చెప్పడానికి వాడవచ్చు. షీఈస్ ఫ్రమ్ ఇండియా, ఆరిజిన్. ఐ గాట్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్, సోర్స్, ఎక్కడి నుంచి వచ్చింది? సోర్స్. నాకు ఒక గిఫ్ట్ వచ్చింది ఎక్కడి నుంచి? నా ఫ్రెండ్ నుంచి వచ్చింది. ద ట్రైన్ లీవ్స్ ఫ్రమ్ ద స్టేషన్ at 6 PM, స్టార్టింగ్ పాయింట్ చెప్పడానికి. స్టేషన్ నుండి 6 PM కి బయలుదేరుతుంది. క్లియర్? 85. రూల్ ఫర్ OF ఆఫ్. OF ఆఫ్. సో ఏంటి OF ఆఫ్? యూజ్ ఆఫ్ టు షో పొసెషన్ ఆర్ బిలాంగింగ్. ఎప్పుడు వాడతామా? పొసెషన్ ఆర్ బిలాంగింగ్ వాడడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఆఫ్ అనేది వాడతాం. లేదా పార్ట్ ఆర్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, పార్ట్ దాంట్లో కొంత భాగం అని చెప్పడానికి వాడతాము. మెటీరియల్ దేని నుంచి తయారైంది అని చెప్పడానికి వాడతాము.
డిస్క్రైబ్ చేయడానికి కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద కలర్ ఆఫ్ ద కార్ ఈజ్ రెడ్. పొసెషన్, కార్ యొక్క కలర్ రెడ్. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే పార్ట్, కేక్ లో ఒక భాగం, ఒక పీస్. ఏ బాటిల్ ఆఫ్ వాటర్ అంటే కంటెంట్. ఏ బాటిల్ ఏముంది అందులో? ఏ బాటిల్ ఆఫ్ విస్కీ, వైన్, వాటర్, అందులో మెటీరియల్ కంటెంట్. ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ టైటిల్, డిస్క్రిప్షన్. ఇవిడెవరు? క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్. అలా అలా చెప్పచ్చు. ఇది ఆఫ్, మీకు తెలిసిందే బట్ యాడ్ చేశాను రివిజనింగ్ పని కోసం. సో షీ కేమ్ ఆఫ్ లండన్ అనొచ్చా? ఫ్రమ్ లండన్, లండన్ నుంచి వచ్చింది. ద కవర్ ఫ్రమ్ ద బుక్ ఈస్ టాన్. నో, ద కవర్ ఆఫ్ ద బుక్, బుక్ యొక్క కవర్, బుక్ యొక్క కవర్ చెరిగిపోయింది. ఓకే, మళ్ళీ రిపీట్ అయింది స్లైడ్. ఓకే, హౌఎవర్ ఇక్కడ నుంచి మీకు కనెక్టర్స్ వస్తాయి. కనెక్టర్స్ రూల్స్ చూసుకోండి అమ్మా. హౌఎవర్ ఎలా వాడతాము? యాజ్ ఏ కాంట్రాస్ట్ కనెక్టర్, లైక్ బట్, నెవర్దలెస్ అట్లాగా. వాడడానికి చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. అది ఒకలా వాడాలి, ఇది ఒకలా వాడాలి, చిన్న చిన్న డిఫరెన్సెస్. నెవర్దలెస్, బట్ లాగే హౌఎవర్ వాడచ్చు. దేనికి? యూస్ టు కాంట్రాస్ట్ టూ ఐడియాస్ ఆర్ స్టేట్మెంట్స్. టూ డిఫరెంట్ ఐడియాస్ లేదా స్టేట్మెంట్స్ ని కనెక్ట్ చేయడానికి వాడతాం. హౌఎవర్ ఎక్కువగా బిగినింగ్ లో కానీ మిడిల్ లో కానీ ఎక్కడైనా వాడచ్చు. మిడిల్ లో పెడితే కామా పెట్టాలి. బిగినింగ్ లో వాడటం చాలా తక్కువ, అరుదు. మిడిల్ లోనే ఎక్కువగా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టడీడ్ హార్డ్, ఫుల్ స్టాప్, హౌఎవర్ పక్కన కామా. పంక్చువేషన్ ఎర్రర్స్ మీకు జనరల్ గా అవాయిడ్ అదే ఇగ్నోర్ చేయండి అని అనేస్తారు మీ ఎగ్జామ్ లో. కానీ ఒకవేళ పంక్చువేషన్ ఎర్రర్స్ కూడా చూడాల్సి వస్తే గుర్తుపెట్టుకోండి, హౌఎవర్ వచ్చినప్పుడు పక్కన కామా వస్తుంది. కామా వస్తుంది. ఈ కామా లేకపోతే మీనింగ్ పోతుంది. ఐ స్టడీడ్ హార్డ్, హౌఎవర్ ఐ డిడ్ంట్ పాస్ ది ఎగ్జామ్. ఇక్కడ బట్ కూడా పెట్టచ్చు, జస్ట్ లైక్ బట్. బట్ యూజ్ చేసినట్టు దీన్ని వాడచ్చు, సేమ్ మీనింగ్. షీ ఈజ్ వెరీ టాలెంటెడ్, ఫుల్ స్టాప్ పెట్టైనా హౌఎవర్ పెట్టచ్చు. లేకపోతే ఇది, దీన్ని ఏమంటారు? సెమీకాలన్. సెమీకాలన్ అయినా అది పెట్టి కూడా మనం రన్ చేయొచ్చు. ఎయిదర్ యు పుట్ ఫుల్ స్టాప్, లేదా ఇది పెట్టి మళ్ళీ హౌఎవర్ పెట్టి షీ ల్యాక్స్ కాన్ఫిడెన్స్ రాయొచ్చు. హౌఎవర్ పక్కన కామా అయితే మ్యాండేటరీ, ఖచ్చితంగా కామా పెట్టాలి. అంటే పంక్చువేషన్ రూల్స్ మీకు ఉన్నాయో లేదో తెలియదు, ఒకవేళ ఉంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే హౌఎవర్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఏంటది? నో మ్యాటర్ హౌ ఆర్ ఇన్ వాట్ ఎవర్ వే. అంటే ఏ రకంగా చూసినా, ఎలాగైనా, ఏ రకంగా చూసినా ఎలాగైనా. ఫర్ ఎగ్జాంపుల్, హౌఎవర్ యూ ట్రై ఇట్ వోంట్ వర్క్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత ట్రై చేసినా, ఎలా ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వదు. హౌఎవర్ డిఫికల్ట్ ద ఎగ్జామ్ వాజ్, ఎగ్జామ్ ఎంత డిఫికల్ట్ గా ఉన్నప్పటికీ షీ పాస్డ్. సో హౌఎవర్ ని కాంట్రాస్ట్ కి వాడతాము. ఇలా నో మ్యాటర్ వాట్ లేదా నో మ్యాటర్ హౌ ఇన్ వాట్ ఎవర్ వే ఇలాంటి కాంటెక్స్ట్ లో కూడా వాడతారు. ఎంతైనా, ఎంత చేసినా అనే మీనింగ్ లో కూడా వాడతారు. ఎక్కువగా ఇక్కడ ఎర్రర్ ఎక్కడ వస్తుంటే పంక్చువేషన్ ఎర్రర్ వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హౌఎవర్ పక్కన ఇది ఏదైతే వచ్చిందో ఇది ఫుల్ క్లాజ్. ఫుల్ క్లాజ్. క్లాజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్ ఉంటే దాన్ని క్లాజ్ అంటాం. క్లాజ్ అంటాం. సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ లేకుండా దాన్ని క్లాజ్ అని అంటాం, దాన్ని ఫ్రేజ్ అంటాం. ఓకే, ఇప్పుడు హౌఎవర్ పెట్టిన తర్వాత క్లాజ్ రావాలి. క్లాజ్ లేకుండా మనం రాయకూడదు. హౌఎవర్ పెట్టాక ఏంటమ్మా? క్లాజ్ ఉండాలి. ఫ్రేజ్ తో పని అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో అవుట్ అంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ అంటే వర్షం ఉన్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ వర్షం ఉన్నప్పటికీ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో అవుట్. ఇలా రాస్తాం కదా. ఇక్కడ హౌఎవర్ రెయిన్ అనకూడదు, హౌఎవర్ రెయిన్ అనకూడదు. ఆ రాసేటప్పుడు హౌఎవర్ రెయిన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో అప్ అలా అనుకోండి. ఇట్ ఈస్ రైనింగ్ హౌఎవర్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో అవుట్. ఇట్ ఈస్ రైనింగ్ వర్షం పడుతోంది, అయినప్పటికీ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో అవుట్. అంతే. అలా ఫుల్ రావాలి. ఫుల్ రాస్తేనే మీకు కరెక్ట్ అవుతుంది. హౌఎవర్ కి ఫుల్ క్లాజ్ లేకుండా రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ కి రూల్ ఏంటో చూడండి.
ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ రెండు మీనింగ్ ఒకటే. ఇన్స్పైట్ ఆఫ్ అన్న డిస్పైట్ అన్న మీనింగ్ ఒకటే. వాటి మీనింగ్ ఏంటి? ఆల్ దో, ఈవెన్ దో, దో ఆ మీనింగే వస్తుంది. ఇవి కూడా కాంట్రాస్ట్ ఇండికేట్ చేయడానికే వాడతారు. కాకపోతే దే ఆర్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేజర్ రూల్ ఏంటంటే దే ఆర్ ఫాలోడ్ బై ఎ నౌన్, ఎ ప్రొనౌన్ ఆర్ ఎ జెరెండ్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ జెరెండ్ అండ్ నాట్ ఎ ఫుల్ సెంటెన్స్. హవెవర్ తర్వాత ఏమొస్తుంది? ఫుల్ సెంటెన్స్ వస్తుంది అని చెప్పాను, ఫుల్ క్లాజ్ వస్తుంది. కానీ ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ పక్కన ఫుల్ సెంటెన్స్ రాయకూడదు. అర్థమైందా? ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ ఈస్ రైనింగ్ అనకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ ఈస్ రైనింగ్ అన్నాడు అనుకోండి, తప్పు. ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ అనొచ్చు, కానీ ఇన్స్పైట్ ఆఫ్, మీకు ఎర్రర్ ఇక్కడే వస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ ఈస్ రైనింగ్ ఇలా అనకూడదు. ఎందుకు? ఇక్కడ ఇట్ ఉంది, ఈజ్ ఉంది, అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంది. అలా రాకూడదు. సబ్జెక్ట్ వెర్బ్ వస్తే క్లాజ్ అయిపోద్ది, క్లాజ్ రాకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ అన్నప్పుడు ఓన్లీ నౌనే ఉంది, ప్రాబ్లం లేదు. డిస్పైట్ హిజ్ ఇంజురీ, ఇప్పుడు కూడా ఏంటి? హిజ్ అనేది ఒక ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ ప్లస్ నౌన్, ప్రొనౌన్ ప్లస్ నౌనే ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ టైర్డ్, ఎక్కడ మీకు సబ్జెక్ట్ లేదు, బీయింగ్ టైర్డ్ ఉంది కానీ సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రెండు ఉంటేనే క్లాజ్, ఏదో ఒకటి ఉంటే కాదు. టైర్ అయిపోయినప్పటికీ డిస్పైట్ హ్యావింగ్ నో ఎక్స్పీరియన్స్, ఇక్కడ కూడా హ్యావింగ్ నో ఎక్స్పీరియన్స్ రాశారు, కరెక్ట్, వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రెండు ఉంటేనే కదమ్మా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రెండు ఉంటేనే ఏమవుతుంది? క్లాజ్ అవుతుంది. ఏదో ఒకటి ఉంటే పర్లేదు, రెండు ఉండకూడదు, మెయిన్ రూల్ అది. క్లాజ్ రాకూడదు. మీ రూల్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ తర్వాత క్లాజ్ రాకూడదు. క్లాజ్ రాకూడదు అంటే వాట్ ఈస్ క్లాజ్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్. సో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్పైట్ ఆఫ్ ఐ వర్క్డ్ హార్డ్ అనకూడదు. మరి రెండు వచ్చాక ఎలా అనాలి? ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ అనొచ్చు. ఐ వర్ రాయకూడదు అక్కడ, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ అనొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ ఐ వర్క్డ్ హార్డ్ అనకూడదు. అర్థమైందా? ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ అనొచ్చు, కానీ ఇన్స్పైట్ ఆఫ్ ఐ వర్క్డ్ హార్డ్ అనకూడదు. ఫుల్ క్లాస్ రాయకూడదు. అది మేజర్ రూల్, మెయిన్ ఇంపార్టెంట్ రూల్. ఎర్రర్ స్పాటింగ్ లో వస్తాయి. ఎగ్జామ్ చూడు, ఇన్స్పైట్ ఆఫ్ హీ వాజ్ టైర్డ్ అనకూడదు. ఎందుకు? రెండు వచ్చేసాయి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ టైర్డ్ అనొచ్చు. ఓకే, లేదా ఇలా అనొచ్చు, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ టైర్డ్ ఇలా రాయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇది యాడ్ చేశారు అనుకోండి, అప్పుడు పర్లేదు, అప్పుడు ఇది రాసినా పర్లేదు. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇన్స్పైట్ ఆఫ్ రాయకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ హీ వాజ్ టైర్డ్ అనకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అనొచ్చు. అప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ పక్కన ఏమొచ్చింది మనకి? ద ఫ్యాక్ట్ దట్ వచ్చింది. సో నా ప్రాబ్లం లేదు. ద ఫ్యాక్ట్ అనేది నౌన్ అంతే, ప్రాబ్లం లేదు. అలా పెట్టి హీ వాజ్ టైర్డ్ అని పెట్టచ్చు, అప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఇన్స్పైట్ ఆఫ్ హీ వాజ్ టైర్డ్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. సో డిస్పైట్ షీ ఈజ్ రిచ్ అనకూడదు. ఎందుకు? షీ ప్లస్ ఈజ్ రెండు వచ్చాయి. డిస్పైట్ బీయింగ్ రిచ్ అనేయచ్చు, లేదా డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ షీ ఈజ్ రిచ్ అనొచ్చు. either despite being rich లేదా despite the fact that she is rich. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్. ఓకే, ఇది ఇలా రాస్తారు కొన్నిసార్లు, ఇన్ డిస్పైట్ ఆఫ్ అని రాయకూడదు. డిస్పైట్ ఆఫ్, అర్థమైందా? డిస్పైట్ అంటే డిస్పైట్ కి ఆఫ్ ఉండదు, డిస్పైట్ పక్కన ఆఫ్ ఉండదు. ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్ అంతే. ఇన్ డిస్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ ఆఫ్ కానీ లేదా ఇన్స్పైట్ అని చెప్పి పక్కన ఆఫ్ పెట్టడం మానేయడం కానీ తప్పే. ఇన్స్పైట్ పక్కన ఆఫ్ రావాలి. ఇన్స్పైట్ ఆఫ్, ఇన్స్పైట్ హీ వాజ్ అని రాయకూడదు, ఇన్స్పైట్ ఆఫ్ అనే పెట్టాలి. డిస్పైట్ అన్నా ఇన్స్పైట్ ఆఫ్ అన్నా ఒకటే. దానికి ఆఫ్లు పెట్టకూడదు, దీనికి ఉన్నవి తీయకూడదు. వీటి పక్కన ఫుల్ క్లాజ్ రాకూడదు. మేజర్ రూల్ ఏంటి? ఫుల్ క్లాజ్ రాకూడదు, అది మేజర్ రూల్. క్లియర్? అలైన్? నెక్స్ట్ రూల్ ఏంటమ్మా? బట్ రూల్ ఇందాక హౌఎవర్ లాగే, ఇట్స్ ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూస్ టు షో కాంట్రాస్ట్ లేదా ఆపోజిట్ ఐడియాస్. ఇప్పుడు ఎలాంటి వాటికి వాడతారు ఇవి? యూజ్ ఇట్ టు జాయిన్ టూ క్లాజెస్ దట్ హ్యావ్ కాంట్రాస్టింగ్ ఐడియాస్. అంటే డిఫరెంట్ కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఇండికేట్ చేయడానికి మనం బట్ వాడతాం. ఐ లైక్ కాఫీ బట్ ఐ డోంట్ లైక్, సారీ, ఐ లైక్ టీ బట్ ఐ డోంట్ లైక్ కాఫీ.
హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ డింట్ సక్సీడ్. కానీ తను సక్సెస్ సాధించలేదు. వర్క్డ్ హార్డ్ అనేది పాజిటివ్ సెంటెన్స్, హీ డింట్ సక్సీడ్ అని నెగిటివ్ సెంటెన్స్. కాబట్టి గమనించారా, రెండు పక్కన ఏమున్నాయి క్లాజెస్. ఫుల్ సెంటెన్స్ ఉండొచ్చు అని అర్థం. క్లాజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉండొచ్చు. దీనికి సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్తో ఇష్యూ లేదు, ఉండకూడదని లేదు. అలాగే ఎట్ బట్ మోర్ ఆర్ లెస్ సేమ్, కాకపోతే బట్ కన్నా ఎట్ అనేది ఇంకొంచెం పవర్ఫుల్, మోర్ పవర్ఫుల్. ఇట్ షోస్ కాంట్రాస్ట్ సిమిలర్ టు బట్ ఇట్ ఆఫెన్ యాడ్స్ ఎ సెన్స్ ఆఫ్ సర్ప్రైజ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. అయినప్పటికీ బట్ లాంటిదే కానీ అనేది సింపుల్, దానికి ఇంకొంచెం ఎంఫసిస్ యాడ్ చేయాలంటే ఎట్ వాడతాం. ఓకే, షీ ఈజ్ రిచ్ యట్ షీ లివ్స్ సింప్లీ. బాగా డబ్బు ఉన్నది బట్ అని చెప్పొచ్చు, కానీ నువ్వు ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెట్టాలంటే ఎట్ వాడచ్చు. షీ లివ్స్ సింప్లీ. ద వెదర్ వాజ్ టెరిబుల్ యట్ దే వెంట్ హైకింగ్. ద వెదర్ వాజ్ టెరిబుల్ యట్ దే వెంట్ హైకింగ్. వాళ్ళు హైకింగ్ కి వెళ్ళారు, యట్ దే వెంట్ హైకింగ్. క్లియర్? చూడండి, హీ ఈస్ పూర్ బట్ హ్యాపీ, బట్ హీఈస్ హ్యాపీ. బట్ హ్యాపీ అని వదిలికూడదు. హీ ఈస్ పూర్ బట్ హీఈస్ హ్యాపీ, అలాగన్నమాట. షీ ఈస్ టైర్డ్ యట్ షీ కీప్స్ వర్కింగ్. ఇక్కడ కామా ఎక్కడ రావాలి, కామా ఎక్కడ పెట్టాడు ఇందాక, అందుకు తప్పు. షీ ఈస్ టైర్డ్ యట్ అలా అనకూడదు. షీ ఈస్ టైర్డ్ కామా యట్ షీ కీప్స్ వర్కింగ్. అలసిపోయింది అయినప్పటికీ పని చేస్తుంది. ఇలా స్టార్టింగ్ లో రాయకూడదు ఎట్ హీ వర్క్డ్ హార్డ్ అని స్టార్టింగ్ లో రాయకూడదు, బిగినింగ్ లో ఎట్ రాదు. అలా హీ వర్క్డ్ హార్డ్ యట్ హీ ఫెయిల్డ్ ఇలా అనొచ్చు. ఓకే, అయితే కొన్నిసార్లు రియల్ లైఫ్ లో ఏం చేస్తామంటే చూడండి, హీ ట్రైడ్ బట్ ఫెయిల్డ్. మీరు అనొచ్చు, సార్ హీ ట్రైడ్ తర్వాత బట్ తర్వాత ఫుల్ క్లాజ్ రాలేదు కదా అని. అక్కడ మీనింగ్ ఏంటంటే హీ అనేది అబ్సెంట్ బట్ హీ ఫెయిల్డ్. హీఈస్ కైండ్ యట్ స్ట్రాంగ్. తను కైండ్ అయినప్పటికీ తను చాలా స్ట్రాంగ్. అదే మీరు ఇలా రాశారనుకోండి, హీ ట్రైడ్ బట్ హీ ఫెయిల్డ్. ఎలా రాయొచ్చు, ఒరిజినల్గా అయితే ఇలాగే రాయాలి, కానీ రిటర్న్ ఇంగ్లీష్ లో చాలాసార్లు ఏంటంటే ఇది వదిలేసి కూడా రాస్తాం. ఇక్కడ వదిలేసినా సరే ఈ హీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది దీనికి ఎంత వర్తిస్తుందో దీనికి కూడా అంతే వర్తిస్తుంది అని అర్థం. ఈ సబ్జెక్టు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, హీఈస్ పూర్ బట్ ఈజ్ హ్యాపీ అనేస్తే పర్లేదు. షీఈస్ పూర్ బట్ ఈజ్ హ్యాపీ అంటే పర్లేదు, ఎందుకంటే ఈజ్ ముందు ఇక్కడ హీ పనిచేస్తుంది, కానీ ఈజ్ కూడా వదిలేశాడు. అక్కడ హీ పెట్టి ఈజ్ వదిలేశాడు, అందుకు తప్పు అయిపోయింది. హీఈస్ పూర్ ఇలా రాస్తే ఇప్పుడు హీఈస్ పూర్, ఈ హీ లేకుండా బట్ ఈస్ హ్యాపీ అంటే తప్పేం లేదు. ఇక్కడున్న హీ ఇక్కడ వర్తిస్తుంది. హీ పెట్టడం వల్ల తప్పు అయిపోదు, పెడితే ఎలాగో కరెక్టే, పెట్టకపోయినా పర్లేదని చెప్తున్నాను. అంటే రిటర్న్ ఇంగ్లీష్ లో మీకు ఎగ్జామ్ లో ఎలా అంటారు తెలియదు, కానీ ఇది యాక్చువల్గా తప్పు కాదు. ఇప్పుడు చూడండి, హీ ట్రైడ్ బట్ ఫెయిల్డ్ అనేది తప్పే కాదు, గ్రామటికల్ గా కరెక్టే. గ్రామటికల్ గా కరెక్ట్. షీ ఈస్ కైండ్ యట్ స్ట్రాంగ్, ఇది కూడా గ్రామటికల్ గా కరెక్టే. క్లియర్? మరొకసారి పోనీ రాయమంటే చెప్తాను, అది కన్ఫ్యూజ్ అయితే. ఈ సెంటెన్స్ ఇది మరొకసారి చూద్దాం. హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హ్యాపీ అన్నాం అనుకోండి, నో ప్రాబ్లం. అక్కడ ప్రాబ్లం లేదు. కాకుండా హీ ఈజ్ పూర్ బట్ హీ హ్యాపీ అని రాసాం అనుకోండి, ఇది తప్పు. ఎందుకు తప్పు? ఇక్కడ వెర్బ్ లేదు, హీ హ్యాపీ ఏంటి మీనింగ్ లేదు. అలా కాకుండా హీ ఈజ్ పూర్ బట్ హ్యాపీ అని వదిలేశారు అనుకోండి, నో ప్రాబ్లం. హీఈస్ పూర్ బట్ హ్యాపీ, హీఈస్ పూర్ కానీ బట్ హీఈస్ హ్యాపీ అని. హీఈస్ పూర్
బట్ హీఈస్ హ్యాపీ అని అర్థం. ఇది హీ పెట్టి ఈజ్ వదిలేస్తే తప్పు. ఇందులో ప్రాబ్లం లేదు, ఇందులో ప్రాబ్లం లేదు, ఇందులో తప్పు. అలాగే బట్ ఈజ్ హ్యాపీ అని కూడా అనొచ్చు. అక్కడ హీ మిస్సింగ్, ఈ హీ ఎక్కడ కూడా ఉందని అర్థం. అందుకే చిన్న కన్ఫ్యూజన్ వస్తుందని ఫుల్ సెంటెన్స్ రాసేస్తారు. గ్రామటికల్ గా తప్పేమీ కాదు, బట్ ఆక్వర్డ్గా ఉంటుంది అంతే. సో సర్టెన్ థింగ్స్ ఆర్ గ్రామటికల్లీ కరెక్ట్, బట్ దే లుక్ ఆక్వర్డ్. ఇది రిపీట్ అయిపోయినట్టు ఉంది. అరే 90 సరిపోయింది కదా. 90 అయితే ఎట్ 90, 91 ఇప్పుడు. దో ఆల్దో ఈవెన్ దో, దో ఆల్దో ఈవెన్ దో. సో దో ఆల్దో ఈవెన్ దో ఎలా వాడతాము? అగైన్ టు షో కాంట్రాస్ట్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో దే ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ మస్ట్ బి ఫాలోడ్ బై ఎ ఫుల్ క్లాజ్. అంటే సబ్జెక్ట్ వర్బ్. ఆల్దో దో వాడినప్పుడు ఫుల్ క్లాజ్ ఉండాలి. ఆల్దో రెయిన్ అనకూడదు, డిస్పైట్ ద రెయిన్ అనొచ్చు. ఆల్దో ద రెయిన్ అనకూడదు, ఆల్దో ఇట్ ఈస్ రైనింగ్. అర్థమైందా? ఆల్దో వాడినప్పుడు ఫుల్ క్లాజ్ ఉండాలి. లైక్ ఆల్దో షీ వాస్ టైర్డ్ షీ కంటిన్యూడ్ వర్కింగ్. అలసిపోయినప్పటికీ తను పని చేస్తూనే ఉంది, పని చేయడం ఆపలేదు. దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్ సైడ్. ఈవెన్ దో హీ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ హీ గాట్ ద జాబ్. సో ఇక్కడ చూస్తే మీకు ఫుల్ క్లాజ్ ఉంది, అంటే సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్, సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ అలా. సో కొన్నిసార్లు ఎలా రాస్తారంటే ఆల్దో పెట్టి మళ్ళీ బట్ పెట్టకూడదు. ఆల్దో హీ వాజ్ టైర్డ్ బట్ హీ కెప్ట్ వర్కింగ్ అనకూడదు. ఇక్కడ ఆల్దోలోనే కాంట్రాస్ట్ ఉంది, మళ్ళీ బట్ ఎందుకు? డబల్ ఎక్సెసివ్. సో ఆల్దో హీ వాజ్ టైర్డ్ హీ కెప్ట్ వర్కింగ్ అంటే సరిపోద్ది, మళ్ళీ బట్ రాయకూడదు. లేదా హీ వాజ్ టైర్డ్ బట్ హీ కెప్ట్ వర్కింగ్, ఆల్దో అన్న తీసే బట్ అన్న తీసే, ఏదో ఒకటి తీసే, రెండు కలిపి మాత్రం పెట్టకూడదు. అలాగే ఫుల్ క్లాజ్ పెట్టకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్దో టైర్డ్ అనకూడదు, ఆల్దో షీ వాజ్ టైర్డ్ అనాలి, ఆల్దో షీ వాజ్ టైర్డ్ అనాలి. క్లియర్ కదా ఆన్లైన్? ఇఫ్ వెదర్, ఇఫ్ వెదర్, ఇఫ్ ఎప్పుడు వాడతారు? కండిషనల్ క్లాజ్, కండిషనల్ క్లాజ్ ఇండికేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ స్టే ఇన్సైడ్. ఒకవేళ వర్షం పడితే మేము ఇంట్లో ఉంటాము. అలాగే ఇఫ్ ని వెదర్ లా కూడా వాడచ్చు. వెదర్ అంటే అర్థం ఏంటి చూడండి. వెదర్ ఈజ్ యూస్డ్ టు ఇంట్రడ్యూస్ 2 or more ఆల్టర్నేటివ్స్. అంటే 2-3 ఆప్షన్స్ ఉన్నప్పుడు నీకు ఏది కావాలి, 2-3 ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం వెదర్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ అంటే వెదర్ హీ విల్ కమ్ జనరల్ గా ఆర్ నాట్ అంటాం. ఆర్ నాట్, వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్, తను వస్తాడో రాడో నాకు తెలీదు. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. లెట్ మీ నో వెదర్ ఆర్ నాట్ యూ కెన్ అటెండ్. నువ్వు అటెండ్ అవుతావా అవ్వవా నాకు చెప్పు. అంటే 2 చాయిసెస్, 2 ఆల్టర్నేటివ్స్. అలాంటి సందర్భంలో ఎక్కువగా వెదర్ అనేది వాడతాము. వెదర్ అనేది మనం ఎక్కువగా వాడతాం. చూడండి, ఐ వండర్ ఇఫ్ వెదర్ హీ విల్ కమ్, ఇలా అనకూడదు. ఇఫ్ వెదర్ కలిపి వాడకూడదు. ఐ వండర్ ఇఫ్ హీ విల్ కమ్ లేదా ఐ వండర్ వెదర్ హీ విల్ కమ్ అనొచ్చు. తను వస్తాడా రాడా అది తెలియదు అన్నట్టుగా మాట్లాడచ్చు. కానీ ఐ వండర్ ఇఫ్ వెదర్ హీ విల్ కమ్ అనకూడదు. ప్లీజ్ టెల్ మీ వెదర్ విల్ హీ కమ్, ఇక్కడ చూడండి తప్పిది. వెదర్ హీ విల్ కమ్ అనాలి, విల్ హీ కమ్ అనకూడదు. అక్కడ ఏం చేసి రివర్స్ చేస్తాం, అది రివర్స్ చేసేసాం. ప్లీజ్ టెల్ మీ వెదర్ హీ విల్ కమ్, ప్లీజ్ టెల్ మీ వెదర్ హీ విల్ కమ్. తను వస్తాడో రాడో చెప్పండి. అలా విల్ ముందు పెట్టకూడదు. విల్ ముందు పెట్టి తర్వాత హీ రాయిస్తే తప్పు అవుతుంది. సబ్జెక్ట్ వెర్బ్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత వెర్బ్, అది నార్మల్ యూసేజ్. సబ్జెక్ట్ కంటే వెర్బ్ ముందు వచ్చేవి చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్. లైక్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ ఎలా రాస్తారు? వెన్ హీ విల్ కమ్ అనకూడదు, వెన్ విల్ హీ కమ్ అనాలి. వెన్ యూర్ ఫ్రేమింగ్ ఏ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాం? వెన్ విల్ హీ కమ్, తను ఎప్పుడు వస్తాడు.
when you're framing a question, you put the verb first and then subject. When will అనేది verb, helping verb. He come. అలాగే మనకి నాట్ ఓన్లీ వాడినప్పుడు, హార్డ్లీ, స్కేర్స్లీ అలాంటి వాడినప్పుడు సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ జరుగుతుంది. నార్మల్గా అయితే సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ చేయకూడదు. 93 చూడండి. అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ నాట్ లేదా ఎక్సెప్ట్ ఇఫ్. నెగిటివ్ కండిషన్ అనమాట. కండిషన్, నెగిటివ్ కండిషన్. ఓకే, అన్లెస్కి ఎలా వాడతారు? పక్కన క్లాజ్ వాడాలి. క్లాజ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. చూడండి, జనరల్గా ఇఫ్ అన్లెస్ మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే ఇఫ్ నాట్ పెట్టేసుకోండి, ఈజీ అయిపోతుంది. యూ వోంట్ సక్సీడ్ అన్లెస్ యూ ట్రై హార్డ్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఎలా రాయొచ్చు? ఇఫ్ యూ డోంట్ ట్రై హార్డ్. అన్లెస్ మీనింగ్ ఏంటి అక్కడ? ఈ రెండు మీనింగ్ ఒకటే. యూ వోంట్ సక్సీడ్ ఇఫ్ యూ డోంట్ ట్రై హార్డ్. నువ్వు కష్టపడకపోతే నువ్వు సక్సెస్ సాధించవు. ఇఫ్ యూ డోంట్ బదులు అన్లెస్ యూ ట్రై హార్డ్. అన్లెస్ లోనే నెగిటివ్ ఉంది. అన్లెస్ యూ డోంట్ ట్రై హార్డ్ అని రాయక్కర్లేదు. అన్లెస్ యూ ట్రై హార్డ్. ఐ వోంట్ గో టు ద పార్టీ అన్లెస్ షీ ఇన్వైట్స్ మీ. ఎలా రాయొచ్చు దీన్ని? ఐ వోంట్ గో టు ద పార్టీ ఇఫ్ షీ డజంట్ ఇన్వైట్ మీ. నాకు ఇన్వైట్ చేయకపోతే నేను పార్టీకి వెళ్ళను. సో అన్లెస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇఫ్ నాట్ అన్నమాట. అన్లెస్ ఇట్ రైన్స్ అంటే అర్థం ఏంటి? నో, ఇఫ్ ఇట్ డజంట్ రైన్. ఇఫ్ అన్లెస్ లో నాట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ డజంట్ రైన్ వి విల్ గో ఫర్ ఎ పిక్నిక్. అన్లెస్ ని మీరు ఇఫ్ గా మార్చుకోండి. డౌట్ ఉంటే ఇఫ్ గా మార్చేసుకోండి, నాట్ పెట్టుకోండి. ఇఫ్ నాట్. ఇది చూడండి మీనింగ్. అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. ఇది మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకోండి, ఏంటి అన్లెస్ నాట్ రెండు పెట్టాడు అని. ఏం చేస్తారు? అన్లెస్ బదులు ఇఫ్ నాట్. అన్లెస్ బదులు ఏం పెట్టాలి? ఇఫ్ నాట్. ఇఫ్ నాట్, ఇక్కడ ఆల్రెడీ ఒక నాట్ ఉంది. నాట్ ఏమైపోతాయి? కొట్టుకుపోతాయి. అప్పుడు ఎలా రాస్తావు? ఇఫ్ యూ డూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. మీనింగ్ తప్పు అయిపోతుంది. కష్టపడితే ఫెయిల్ అవుతావు. సో అందుకే ఈ సెంటెన్స్ తప్పు. అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అని. అన్లెస్ అంటే ఇఫ్ ఇఫ్ నాట్ యూ డోంట్ వర్క్ హార్డ్ అంటే రెండు నాట్లు పోయి పాజిటివ్ అయిపోతుంది. డబల్ నెగిటివ్ ఇస్ పాజిటివ్. సో దీన్ని మీరు ఇఫ్ నాట్ కింద మార్చుకుంటే ఎలా రాస్తారు? ఇఫ్ యూ డోంట్ ఉంది, ఈ డోంట్ కి మళ్ళీ నాట్ పెట్టాలి. ఇఫ్ యూ డోంట్ నాట్, ఇఫ్ నాట్. సో ఈ రెండు పోతాయి. పోయి ఇఫ్ యూ డూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. ఇది కరెక్టా? తప్పు కదా. కష్టపడితే ఫెయిల్ అవుతావు అని చెప్తున్నాడు. మీనింగ్ మొత్తం మారిపోయింది. సో ఇది తప్పు అయిపోయింది. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. ఇది కరెక్ట్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంటే ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్. అర్థమైందా? అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. డు నాట్ యూజ్ డబుల్ నెగిటివ్స్, తప్పు అయిపోతాయి. అన్లెస్ ఆఫ్ రెయిన్ ఎలా రాయకూడదు? అన్లెస్ ఇట్ రెయిన్స్ ఎలా అనొచ్చు? హీ విల్ నాట్ పాస్ ద ఎగ్జామ్ అన్లెస్ విల్ స్టడీ. నో, అన్లెస్ హీ స్టడీస్. అన్లెస్ విల్ ఏంటి? అన్లెస్ పక్కన డైరెక్ట్ గా విల్ ఏంటి? అలా రాదు కదా. అన్లెస్ హీ, ఎందుకంటే అన్లెస్ పక్కన ఏముండాలి? క్లాజ్ ఉండాలని చెప్పాను. అన్లెస్ పక్కన ఏముండాలి? క్లాజ్ ఉండాలి. మరి విల్ స్టడీ అంటే అక్కడ సబ్జెక్ట్ ఏది? లేదు. అన్లెస్ హీ స్టడీస్ అంటే మీనింగ్ ఉంది. అంటే ఇఫ్ హీ డజంట్ స్టడీ హీ విల్ నాట్ పాస్. He will not pass the exam unless he studies అంటే అర్థం ఏంటి? He will not pass the exam if he doesn't study. Clear? Online? నెక్స్ట్ రూల్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్. యాజ్ లాంగ్ యాజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఓన్లీ ఇఫ్ అని. అన్లెస్ అంటే ఇఫ్ నాట్. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఓన్లీ ఇఫ్. ఓకే, ఎలా చెప్తాం? యాజ్ లాంగ్ యాజ్ పక్కన కూడా ఏముండాలి? క్లాజ్ ఉండాలి.
క్లాజ్ ఉండాలి. జనరల్ గా టైం డ్యూరేషన్ ని కండిషన్ ఇండికేట్ చేయడానికి వాడతారు. కండిషన్ పరంగా తీసుకుంటే యూ కెన్ ప్లే అవుట్ సైడ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ ఫస్ట్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ కండిషన్ లాగా వాడుతున్నాం. నువ్వు నీ హోంవర్క్ ఫినిష్ చేసేస్తే నువ్వు బయట ఆడుకోవచ్చు అంటే కండిషన్ ఏంటి, హోంవర్క్ ఫినిష్ చేయడం. యూ కెన్ ప్లే అవుట్ సైడ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ ఫస్ట్. నీ హోంవర్క్ ని నువ్వు ఫినిష్ చేస్తే నువ్వు హ్యాపీగా బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు. ఐ విల్ హెల్ప్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆస్క్ మీ. అంటే యాజ్ లాంగ్ యాజ్ అంటే ఇక్కడ ఏంటి, ఇఫ్ లాగా. ఓన్లీ ఇఫ్ ఐ విల్ హెల్ప్ యూ, ఓన్లీ ఇఫ్ పెట్టుకోండి. ఓన్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ. నువ్వు నన్ను అడిగితే చేస్తాను, సాయం చేస్తాను, లేకపోతే సాయం చేయను. వీ కెన్ స్టే హియర్ యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ యూ వాంట్. మేము ఇక్కడ ఉంటాం ఓన్లీ ఇఫ్ యూ వాంట్. నీకు ఇష్టమైతేనే మేము ఇక్కడ ఉంటాం. మీకు యాజ్ లాంగ్ యాజ్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, ఓన్లీ ఇఫ్ పెట్టుకోండి. యూ కెన్ ప్లే అవుట్ సైడ్ ఓన్లీ ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ ఫస్ట్. నువ్వు నీ హోంవర్క్ ఫినిష్ చేస్తే నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు. అలాగే యాజ్ లాంగ్ యాజ్ ని టైం డ్యూరేషన్ కూడా వాడతారు. అంటే జరిగినంత వరకు, యాజ్ లాంగ్ యాజ్ అలా. షీ లివ్డ్ ఇన్ న్యూయార్క్ యాజ్ లాంగ్ యాజ్ 5 years. ఆల్మోస్ట్ 5 సంవత్సరాల పాటు తను న్యూయార్క్ లో ఉండింది. యూ కెన్ కీప్ ద బుక్ యాజ్ లాంగ్ యాజ్ యూ నోడ్ ఇట్. నీకు ఎంత కాలం అవసరమో, ఎంతసేపు అవసరమో అంతసేపు ఈ బుక్ నీ దగ్గర పెట్టుకోవచ్చు. సో టైం డ్యూరేషన్ కి వాడతాము, కండిషన్ కి కూడా మనం వాడతాము. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్, సేమ్ మీనింగ్. ప్రొవైడెడ్ దట్ అన్నా యాజ్ లాంగ్ యాజ్ అన్నా కండిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీనింగ్ సేమ్. టైం డ్యూరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీనింగ్ సేమ్ కాదు, కానీ కండిషన్ అంటే రెండింటికి మీనింగ్ ఏంటి, ఓన్లీ ఇఫ్ అని అర్థం. ఓన్లీ ఇఫ్ లేదా ఆన్ ద కండిషన్ దట్, ఆన్ ద కండిషన్ దట్ లేదా ఓన్లీ ఇఫ్. ఓకే, ప్రొవైడెడ్ దట్ తర్వాత కూడా మనకి క్లాజ్ ఉండాలి. ఎందుకు, ఇట్ ఈస్ లైక్ యాజ్ లాంగ్ యాజ్, రెండు సేమ్ మీనింగే. యూ కెన్ బారో మై కార్ ప్రొవైడెడ్ దట్ యూ రిటర్న్ ఇట్ బై 6 PM. అంటే ఓన్లీ ఇఫ్ నువ్వు నా కారు 6 గంటలకి తిరిగి ఇచ్చేస్తాను అంటే నువ్వు నా కారు తీసుకోవచ్చు. ద కాంట్రాక్ట్ విల్ బి వ్యాలిడ్ ప్రొవైడెడ్ దట్ బోత్ పార్టీస్ సైన్ ఇట్. రెండు పార్టీస్ సైన్ చేస్తే కాంట్రాక్ట్ వ్యాలిడ్. We will go ahead with the plan only if provided that as long as the funding is approved. Funding approve అయితే లేదా ఓన్లీ ఇఫ్ యాజ్ లాంగ్ యాజ్ ప్రొవైడెడ్ దట్ మూడు పెట్టుకోవచ్చు. ఓన్లీ ఇఫ్ కానీ, ప్రొవైడెడ్ దట్ కానీ, యాజ్ లాంగ్ యాజ్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు, అదే మీనింగ్ వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ ఇంకో మీనింగ్ కూడా ఉంది, అది చెప్పేసాను ఆల్రెడీ. ప్రొవైడెడ్ దట్ ఆఫ్ ఇలా రాయం. ప్రొవైడెడ్ దట్ ద వెదర్ ఈస్ గుడ్ అంటే ఓన్లీ ఇఫ్ ద వెదర్ ఈస్ గుడ్ ద ఈవెంట్ విల్ బి అవుట్డోర్స్. అంటే వెదర్ బాగుంటే ఈవెంట్ అవుట్డోర్. ఆన్ ద కండిషన్ దట్ లేదా ఓన్లీ ఇఫ్, ఈ రెండు మీనింగ్స్ వస్తాయి. ఆన్ ద కండిషన్ దట్ అంటే వెదర్ బాగుంది అనే కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఈవెంట్ బయట జరుగుతుంది. క్లియర్? ఓన్లీ ఇఫ్ సేమ్, మూడు మీనింగ్ సేమ్ చెప్పాను, మీరు సేమ్ పాయింట్. యూ విల్ పాస్ ద ఎగ్జామ్ ఓన్లీ ఇఫ్ యూ స్టడీ హార్డ్. She will come to the party only if you invite her. The deal will happen only if both sides agree. If only meaning mali veru. You will pass the exam if only you study hard. Tappu. Only if you study hard. Reverse pedthe meaning మారిపోతుంది. రైట్ అమ్మా, ఇక్కడికి క్లోజ్. 96 కి వచ్చేసాం. We have 24 pending. Another 2 classes will finish it.